గతేడాది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే వేలానికి ముందు అతడు జట్టును వీడగా పంజాబ్ కింగ్స్ ఏకంగా 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో కేకేఆర్ కెప్టెన్సీ పోస్ట్ ఖాళీ కాగా ఈ పోస్టుకు వెంకటేష్ అయ్యర్తో పాటు అజింక్య రహానే కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్ల జాబితాలో రిషబ్ పంత్ 27 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా శ్రేయస్ అయ్యర్ 26.75 కోట్లతో రెండవ స్థానంలో, వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున గతేడాది రాణించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ను వేలంపాటకు ముందు ఫ్రాంచైజీ వదిలేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2 కోట్ల కనీస ధరతో ఆక్షన్లోకి వచ్చిన అతడి కోసం కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్డాయి. ఈ క్రమంలో ఏకంగా 23.75 కోట్లకు కోల్కతా వెంకటేష్ అయ్యర్ను తమ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్సీ రేసులో ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్కు పగ్గాలు అప్పగించేందుకు యాజమాన్యం సుముఖంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వెంకటేష్ అయ్యర్ స్వయంగా స్పందించాడు. కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. కెప్టెన్గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ ఖచ్చితంగా నేను 100% సిద్ధంగా ఉన్నాను. నిజానికి కెప్టెన్సీ అనేది ఒక ట్యాగ్ మాత్రమే. నాయకుడిగా ఉండటం అనేది మాత్రం గొప్ప విషయం. డ్రెస్సింగ్ రూమ్ లో లీడర్ గా ఉండాలంటే కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదని నేను నమ్ముతాను. మన ప్రదర్శనతో సహచర ఆటగాళ్లకు స్ఫూర్తినివ్వాలి. మైదానం లోపల వెలుపల రోల్ మోడల్ గా ఉండాలి. మధ్యప్రదేశ్ జట్టులో నేను ప్రస్తుతం అదే పాత్ర పోషిస్తున్నాను. మధ్యప్రదేశ్ జట్టు నేనేమి కెప్టెన్ను కాదు. అయితే నా అభిప్రాయాలకు, సూచనలకు అక్కడి నాయకత్వం విలువనిస్తుంది. నాకు అలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. మనం జట్టులోకి కొత్తగా వచ్చామా, మనల్ని వాళ్ళు 20 లక్షలు లేదంటే 20 కోట్లు పెట్టి కొనుగోలు చేశారా అన్నది ముఖ్యం కాదు. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా మన గళం విప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడే అంతా బాగుంటుంది అని వెంకటేష్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. కాగా IPL 2021 సీజన్లో కేకేఆర్ తరఫున ఎంట్రీ ఇచ్చాడు వెంకటేష్ అయ్యర్. మొదట కేకేఆర్ అతడిని 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ ఎడిషన్లో అద్భుతంగా రాణించడంతో 2022 వేలానికి ముందు 8 కోట్లకు అయ్యర్ను రిటైన్ చేసుకుంది. ఆ తర్వాత మరో 2 ఏళ్ల పాటు తమ జట్టుకే ప్రాతినిధ్యం వహించిన వెంకటేష్ ను IPL 2025 వేలంలోకి విడిచిపెట్టి భారీ ధరకు తిరిగి జట్టులో చేర్చుకుంది. కాగా IPLలో వెంకటేష్ ఇప్పటి వరకు ఆడిన 50 మ్యాచ్లలో 1326 పరుగులు చేశాడు. కాగా మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKR, RCB మధ్య IPL 2025 సీజన్లో మొదటి మ్యాచ్ జరగనుంది.